మొదటి ప్రభుత్వ బట్టి మీకు వేలాది వేల వస్తువులు మమ్మల్ని విధానం బట్టి కూడా మీకు వేలాది వేల వస్తువులు ఆరాధనపడిన విధానం బట్టి కూడా మీకు వేలాది వేల వస్తువులు తండ్రి అయా సహాయం దయచేయనైనా ఇక్కడ 7-8వ తేదీనైనా కూడికలు జరుగుతుందేవా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వేలాది వేల వస్తువులు తండ్రి అయా సహాయం దయచేయనైనా జనాన్ని చేరుకున్న సహోదరులని దీవించండి, ఆశీర్వదించండి, వారి ప్రయాణాన్ని దీవించమని కూడా అడుగుతున్నాం తండ్రి. అయా సహాయం దయచేయనైనా సంఘంలో ఉన్న ప్రతి వారం దేవా ఐక్యత కలిగి మీ మీటింగ్ దేవా మేమంతా కష్టపడడం సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఆ మీటింగ్ కావాల్సిన సమస్తం ప్రతి అవసరము మీరు తీర్చమని కూడా అడుగుతున్నాం. అయా సహాయం ఒకరితో ప్రయాణం కొనుక్కొని ప్రతి ఒక్కరూ దేవా ఆ మీటింగులకునైనా ప్రతి ఒక్కరూ సహాయం పొందుతున్నట్టు సహాయం దయచేయండి. అయా సహాయం దయచేయండి. ఆ మీటింగులకు కావాల్సిన ఆర్థిక సమస్యలకు మీరు అద్భుతంగా ఆశ్చర్యకరంగా దీవించమని అడుగుతున్నాం తండ్రి. అయా సహాయం దయచేయండి. ఇక్కడ ప్రతి వారిని బట్టి దీవించి ఆశీర్వదించమని పాపం మారక్షకులైన యేసుక్రీస్తు నామమున అడిగే ప్రార్థిస్తున్నాం తండ్రి. కాపాడి మధ్యాహ్న కాలంలో తండ్రి ప్రభాన్ని ప్రభుదినంలో మమ్మల్ని అందరినీ నైనా ఇక్కడ చేరి నైనా మీ ఘనమైన మాటలు వినుటకు సహాయం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇంతవరకు నాయన ప్రభా పాటల ద్వారా, లేఖనాల ద్వారా, స్తుతుల ద్వారా, వాక్యముల ద్వారా నువ్వు మహిమ పొందిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. జీవగల దేవుడా, దయగలమ నాయన యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఎక్కడ 2-3 కూడి నా నామములు ఏకీవిస్తురో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా ప్రభా 5 నెలలు కాపాడి 6వ నెల మొదటి దినం మాకు ఇచ్చిన కృపను ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా మేము చేస్తున్న ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ, మేము వెళ్ళు ప్రతి స్థలములలోనూ మా చుట్టూ నీ కంచె కాపుదల సజీవులుగా నిలిపినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించు. ఆయన ఎగ్జామ్ రాసిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించు. బిఏ పరీక్షలకు సిద్ధపడిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించు. ఆయన సంఘంలో ఏమైనా శ్రమగా ఉన్నట్లని ప్రభావ వివాహ విషయాలలో, ఉద్యోగ విషయాలలో నీ కృపను జ్ఞాపకం చేసుకోమని అయ్యా ఒక్క తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంటర్ పరీక్ష రాసిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించు. మంచి మార్కులతో పాస్ సహాయం జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రతి విద్యార్థులు దీవించి నేను ఆశీర్వదించబడ్డాను. గొప్ప దేవుడా, చూడగల దేవుడా, దయగలమైన యేసుక్రీస్తు ప్రభు దీవించి ఆశీర్వదించబడ్డాను. జనాల నుంచి నీ విధులు నడిపిస్తున్నారా, నీ దైవకులను నడిపిస్తున్నారు తండ్రి. వాళ్ళ ప్రయాణ శ్రమను నడిపిస్తున్నా జమాన్ని నీ గమ్యాన్ని స్థితించి కనపడుతున్నారు. 2 రోజులు కూడికలైన సహాయం దయచేయమంటే చేయడానికి ఆశించు. ముఖ్యంగా ఆయన ఆర్థికము ఆయన సమర్పించమని కోరుతున్నాం. ఏ బిడ్డలు ప్రతి బిడ్డలైనా నీ గుప్పులు ఈ బిడ్డకు సహాయం దయచేయమడుతున్నాం. ఎలాంటి మంచి వాతావరణం దయచేయమడుతున్నాం. కొందరైనా నాయన నీ వైపు మళ్ళించబడిన కూడా దయచేయమడుతున్నాం. అయ్యా మీ భిన్నమైన నామాలకు వందనాలు, స్తోత్రాలు. ఆయన శత్రుత్వం తండ్రి సంఘంలో ఒకరిని ప్రతి కలుపుకునే ఆయన జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మీ ఘనమైన నామాలకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఇక్కడ చేరచిన ప్రతి బిడ్డను దీనికి ఆశించిన కృపలు ముందు సమయాన్ని నాయన ప్రభు ముందుతాం. అయ్యా మేము ఎక్కడ జీవించిన మా చుట్టూ నీ కంచె కాపలు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించుకుంటూ వేడుకున్నాం పరమ తండ్రి. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం
చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని దీవించమని, ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతున్నారు. నైరుతి ఋతుపవనాలు మా రాష్ట్రంలో ప్రవేశించాయి. పొలము కలిగిన ప్రతి వారు పొలాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఆకాశంలో భూమికి కావలసిన సమృద్ధి అయిన వర్షాన్ని దయచేయండి. నదులు, చెరువులు, బావులు, బోర్లు నీటి మట్టం పెరుగునట్లుగా కన్నీరు విడుచుచు విత్తువాడు సంతోషంతో పనులు కోసుకొని వస్తున్న మాటలు బట్టి స్వామి పంట పట్టించారు, సరైన ధర రావడం లేదు. మంచి ధర వచ్చినట్లుగా అలాగే మరి దేవదాస్ అక్క కుమార్తె, సతీష్ సార్ కుమార్తె నీటి ఎగ్జామ్ రాశారు. ఫలితాల విషయంలో మంచి ఫలితాలు. డిఎస్సి పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు. దేవదాస్ అక్క కుమార్తెకు 18, బిషప్ పెద్ద కుమార్తెకు 19, జగదీష్ ఇంకా అనేకమైన పిల్లలు పరీక్షలు సిద్ధపడుతున్నారు. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా సంఘంలోని పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. మీరు కారణం చదివించండి. పిల్లల యొక్క జీవితాలలో యవన ప్రాయంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడినట్లుగా ఈ సంవత్సరంలో 5 నెలలు మీరు కాపాడి 6వ నెల ప్రతిమనంగా ఇచ్చారు. 7, 8 ఇక్కడ జరగబోయే కోరికలు దీవించండి. మండల పరిధిలోని ఆయా క్రైస్తవ సంఘాలలో కొందరైనా వచ్చి దేవుని వాక్యం వినట్లుగా సంఘములోని ప్రతి వారు, ప్రతి పిల్లలు, ప్రతి యవనస్తు, ప్రతి సహోదరి సహోదరుడు, ప్రతి కుటుంబము ఇది దేవుని పని. నేను నిర్లక్ష్యముతో ఉండకూడదు, స్వచ్ఛందంగా చేయాలని ప్రతి వారిలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. డబ్బు అయితే మా ఇద్దరు మీ వైపు చేస్తూ ఉన్నారు. మీరే అద్భుతమైన సహాయములు ప్రతి వారిని మీరు కదిలించండి. యేసు ప్రభువా, కూడికలు కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. మంచి వాతావరణం కూడా దయచేయండి. అలాగే స్కిట్ విషయంలో కూడా మీకు ఆయా ఈ వారంలో ఆయా ప్రదేశాలు, ప్రాంతాలలో పత్రికలు ఇచ్చేటుండగా నేను కొందరిలో అయినా కార్యం జరిగినట్టుగా ఈ వారంలో జరగబోయే కూడికలు కూడా మీరు ఆశీర్వదించి జనాల నుండి మా ప్రియులు వస్తుండగా వారితో ప్రయాణాలను దీవించి యేసు ప్రభు ఈ నూతన మాసంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా కూడికలు కావలసిన సమస్తమును మీరు సమకూర్చి పురుషుల పాత్ర విషయంలోనూ, పైన రేకుల షెడ్డు విషయంలో, ఎదురుగా ఉన్న స్థల విషయంలోనూ ప్రతి విధమైన అవసరాలు దేవా గుంటూరు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసీలు, కడప, చాపరాల సంఘాలను బలపరచండి. కట్టుకొని యోహానకు, రాజభయాన్ని ముందుకు తీసుకుంటూ వీరు కుమార్తెలు, భర్తల వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారి కుమార్తెలు దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలు దీవించండి. పాల్ గారు ఆయన భార్య పిల్లలు దీవించండి. నేను ప్రభు చిత్తమైతే దసరా సెలవులలో మరి సంఘాలు దర్శించాలని ఆశ కలిగి ఉన్నాడు. యాడికి కూడా వచ్చేటప్పుడు సహాయం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. జూమ్లో అనేక పాల్గొనుతున్నారు. బిషప్ డ్యూటీని దీవించండి, క్షేమంగా నడిపించండి. ఈ రాత్రి మీరు మైపోండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణం దయచేసి సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుతుంది. పను కళ తమ్మునుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. యేసు ప్రభు ఈ దినపు యాత్రలో మీ కృపాక్షేమాల నుంచి మహిమ పొందండి. మా కొరకు ప్రార్థిస్తూ
మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని కూడా దీవించి మీరు మహిమ పొందండి. ముఖ్యంగా కూడికలు ఆది అంతము అధ్యక్షత వహించి ఆశ్చర్యకరంగా జరిగించండి. ఎక్కడ సనుగులు లేకుండా, ఎక్కడ సమస్యలు లేకుండా సంతోషంతో సాగుటం యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే పెయింట్ విషయంలో అప్పు ఉంది 40,000, అది కూడా తీర్చబడటకు సహాయం దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం కూడా దయచేయండి. రాని వారికి మరొక తరుణంలో దయచేయండి. ఆశీర్వదించే హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.